జరుగుతున్నటువంటి మన తెనాలి పట్టణ శతాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా ఎంతో వేడుకగా జరుగుతున్నటువంటి శతాబ్ది ఉత్సవాలు మా తెనాలి పట్టణం తెనాలి మున్సిపాలిటీ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి అద్భుతమైనటువంటి పండుగ జరుగుతూ ఉన్నది. మనం తెనాలి రామకృష్ణుడి యొక్క కాంస్య విగ్రహం దగ్గర ఉంటూ ఉన్నాం. అనంతమైనటువంటి విఖ్యాతి ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి తెనాలి పట్టణం. ఎక్కడ విన్నా తెనాలి అనగానే రామకృష్ణుడి యొక్క పేరు చెప్పడం అనేది మనందరికీ తెలుసు. మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తెనాలి రామకృష్ణ వైభవం. ఈ శతాబ్ది ఉత్సవాలను కన్నుల పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ తెనాలి మహాపట్టణం ఈ మున్సిపాలిటీ ఏర్పడి 100 సంవత్సరాల పండుగ జరుగుతూ ఉన్నది. మా తెనాలి గడ్డ ఎక్కడికి వెళ్ళినా మరవలేనటువంటి మా తెనాలి పట్టణం. ఈ నడిబొడ్డున ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క దేవాలయం, రామకృష్ణుడి యొక్క కాంస్య విగ్రహం అంతా వైభవంగా జరుగుతున్నటువంటి వేడుకలు. అపర భద్రాద్రిగా పేరు పొందింది మా తెనాలి పట్టణం. అందుకే మున్సిపాలిటీ ఏర్పడగానే 1921లో దొంగరాముడి దేవాలయంగా రామచంద్రమూర్తి యొక్క దేవాలయం వెలిసింది. అట్లాంటి శతాబ్ది ఉత్సవాలు 100 ఏళ్ల పండుగ, 100 ఏళ్ల వైభవం. ముఖ్యంగా చాంద్రమాన విరోధినామ సంవత్సరంలో మాఘమాసం ఈ జరుగుతున్నటువంటి శతాబ్ది వేడుకలు 2010 జనవరి 28 నుంచి ప్రారంభమైనటువంటి శతాబ్ది వేడుకలు. మాన్య మహోదయ ముఖ్యమంత్రి అయినటువంటి తెనాలి వాస్తవ్యులు ఇక్కడికి వచ్చి ఈ శిలాఫలకాలను రామకృష్ణుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం మన అందరి యొక్క వైభవం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మన తెనాలి పట్టణం ఈ వైభవంగా వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మన తెనాలి పట్టణ పురపాలక సంఘ కార్యక్రమం 100 సంవత్సరాల కింద ఏర్పడినటువంటి పురపాలక సంఘం. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైనటువంటిది, పురాతనమైనటువంటి పురపాలక సంఘం. అంగరంగ వైభవంగా 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటూ ఉన్నది. ఇక్కడ ఏర్పడినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రదర్శన కార్యక్రమాన్ని తిలకిద్దాం. మన తెనాలి పట్టణ వైభవాన్ని చూపించేటువంటి తెనాలి పట్టణ చరిత్రలో అత్యద్భుతమైనటువంటి రోజులు. తెనాలి మున్సిపాలిటీ పురపాలక సంఘం ఏర్పడి 100 సంవత్సరాల పండుగ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటిది మా తెనాలి పట్టణం. ఇది మా తెనాలి గడ్డ. ఈ గడ్డలో జన్మించటం, ఈ తెనాలిలో ఉండటం అనేది మా అందరి యొక్క సౌభాగ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి రోజుల్లో ఏర్పడినటువంటి ప్రధానమైనటువంటి మున్సిపాలిటీ. ఈ కార్యక్రమాల్లో భాగంగా అనేక సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య, నృత్య వైభవాలు, అనేక కార్యక్రమాలు చేపట్టింది మా పురపాలక సంఘం. దానిలో ప్రధానమైనటువంటిది చిత్రకళా ప్రదర్శన. ఒక్కసారి చరిత్రలో ఉండేటువంటి తెనాలి వైభవాన్ని, 1000 సంవత్సరాల తెనాలి వైభవం, 2000 సంవత్సరాల తెనాలి వైభవం, ఇటీవల కాలంలో చరిత్ర ప్రఖ్యాతి వహించినటువంటి మహాపురుషులు, చరిత్ర ప్రముఖమైనటువంటి చారిత్రక ఘట్టాలు, ఇవన్నీ కూడా మా తెనాలి పట్టణ వైభవాన్ని తెలియజేస్తూ ఉంటాయి. వాటిల్లో భాగంగా ఏర్పడేటువంటి చిత్రకళ ప్రదర్శన ఒక్కసారి మా తెనాలి పట్టణం యొక్క చరిత్ర అంతా కూడా మా కళ్ళ ముందు, అందరి కళ్ళ ముందు ఉండేటట్టుగా జరిగినటువంటి సన్నివేశాలు. తెనాలిలో అతి పురాతనమైనటువంటిది రామలింగేశ్వర స్వామి దేవాలయం. తెనాలికి నడిబొడ్డున ఉన్నటువంటిది. అక్కడ లభించినటువంటిది, ఆ శివాలయంలో లభించినటువంటి జైన తీర్థంకర విగ్రహం. సర్వ మతాలకు ఆలవాలంగా ఉన్నటువంటిది మా తెనాలి పట్టణం. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసాలను పెట్టుకుంటూ అనేక రకాల కార్యక్రమాలు. ఇది కూడా మా తెనాలి పేరున దావులూరులో వెలిసినటువంటి చోళుల నాటి శాసనంతో చావలిలో ఉన్నటువంటి శ్రీ వాలేశ్వర స్వామి దేవాలయం. అద్భుతంగా ప్రపంచ ప్రఖ్యాతికి మూలకారుడైనటువంటి తెనాలి రామకృష్ణుడు, ఆ తెనాలి రామకృష్ణ కవి తండ్రి రామయ్య పండితుడు 1510 జనవరి 17న
తెనాలిలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన ఉత్సవమూర్తి పీఠంపై వెలిసినటువంటి పరమ పవిత్రమైనటువంటి పురాతన విగ్రహం ఇది. తెనాలి రామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయం. ఆ రామలింగుడు ఇక్కడే కాళికాదేవి యొక్క అనుగ్రహాన్ని, కాళికాదేవిని ప్రార్థించి వికటకవిగా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వాడు. మనం చూసేటువంటిది తెనాలి పట్టణ శాసనం. ఈ శాసనంలో ఆనాడు తెనాలి రామకృష్ణ కవి దర్శించినట్టుగా ఆ గార్లపాటి పురవాసి రామపండితులు ఉమాసమిత రామలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తిని తెనాలి నగరంలో ఉండేటువంటి ఈ ఆలయంలో సమర్పించడం జరిగింది. ఆ ఉన్నటువంటి శాసనం తెనాలి నగరే విరాజయ గార్లపాటిపుర రామపండిత శుక్లమాక శితపంచమీ గురౌ రామలింగ ముగుయో సదాకృతి. ఆనాటి యొక్క చరిత్రను తెలిపేటువంటి శాసనం. అట్లాగే తెనాలి పట్టణంలో చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు ధార్మిక రంగం, అటు సాహిత్య రాజకీయ రంగాలతో పాటు ధార్మిక రంగంలో కూడా మా తెనాలి ఎంతో ప్రధానమైనటువంటిది. 1921 సంవత్సరంలో దొంగరాముడి గుడిగా ధ్వజ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది మా తెనాలి పట్టణం యొక్క ధార్మిక వైభవం. అపర భద్రాద్రిగా పేరు పొందినటువంటి